భక్తిహీనంగా బ్రతికితే నీవు సంపాదించింది నీ దగ్గర నిలబడదు. లోకములో బ్రతికితే నీవు సంపాదించింది నీ దగ్గర నిలబడదు. లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తే నీవు ఎంత ప్రయాసపడినా నీకు కనపడేది మాత్రం ప్రయాసే, నీకు కనపడేది మాత్రం కష్టమే, నీకు కనపడేది మాత్రం అదే వేదనే. కానీ నీవు సంపాదించింది పోయేసటికి పోతూనే ఉంటుంది. అందుకనే నీ జీవన విధానంలో నీవు భక్తిహీనతలో బ్రతకకూడదు, భక్తిలోనే బ్రతకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునిలో నీతిగా నిజాయితీగా నమ్మకంగా బ్రతుకుతావో, నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు ఆయన చేస్తాడంతే, ఆయన ఇచ్చేస్తాడంతే. ఆ కోణంలో నువ్వు బ్రతకాలి, ఆ విధానంలో నువ్వు బ్రతకాలి. ఎన్నిసార్లు వాక్యాలు విన్నా ఆ వాక్యాలకు వ్యతిరేకంగానే మనం బ్రతకూడదు. ఎన్నిసార్లు వాక్యాలు విన్నా ఆ వాక్యాలు పక్కన పెట్టి మనం బ్రతకూడదు. ఎన్నిసార్లు దేవుని యొక్క మందిరములో ఇలా చెయ్యి, ఇలా ప్రార్థన చేయి, ఇలా నమ్మకంగా ఉండు, ఇలా నమ్మకంగా జీవించు అని ఎన్నిసార్లు చెప్పినా ఆ చెప్పిన మాటలు చేయకుండా ఆ మాటలని పక్కన పడేసి మన బ్రతుకు మనం బ్రతకూడదు.